హాయ్ అండి, ఈరోజైతే ఈ వాటర్ మిలన్ తోటి నేనైతే జ్యూస్ చేస్తా, అట్లాగే ఐస్ క్రీమ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చాలా డేస్ నుంచి మా ఆయన అడుగుతుండు. ఇది తీసుకొచ్చి కూడా చాలా డేస్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి ఫ్రెష్గా ఉంది. ఈరోజు చూపిస్తా చూడండి, ఓకేనా? ఇది కూడా హిట్టా ఫట్టా అనేది కూడా చూడండి. లాస్ట్ ఆయన చాలా డేస్ నుంచి అడుగుతుందండి, ఇంట్లో ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి, అట్లాగే పాలు ఉన్నాయి, పాలు ఐస్ క్రీమ్ చేయొచ్చు కదా, ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం, ఎప్పుడైతే ఇంకా దొరకట్లేదు, ఒకసారి చేయొచ్చు కదా అని చెప్పేస్తే ఇంకా ఇన్ని రోజులకు ముహూర్తం కుదిరిందండి. అందుకే ఈ రోజు అయితే చేస్తున్నా. అన్నిటితో పాటు ఇవి కూడా చేసేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇంకా అప్పటి వరకు అయితే పాలు వేడేంత వరకు ఇది వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుందాం. ఇది చూడడానికి ఇంత పెద్దగా ఉంది కానీ లోపల కొంచెం కసకని ఉంది కాయ. అమ్మో, కట్ చేయడం అంత ఈజీ కాదు వాటర్ మిలన్. జబ్బు కొద్దిగా పాడైనట్టుంది. చాలా కష్టం వాటర్ మిలన్ కట్ చేయడం. కానీ ఇట్లా కట్ చేస్తే ఆ ఫీల్ వేరుంటుంది అసలు. ఏదో మనకు తెలియని పని చేసినంత హ్యాపీగా అనిపిస్తుంది కదా కదా భావన? అవును పిన్ని. చూస్తే ఇంత పెద్దగా ఉంది, ఇందులో మొత్తం వేస్టేజ్ ఎక్కువ ఉంది. మొత్తం వేస్ట్ పోగా ఇంత మిగిలింది. వాటర్ మిలన్ అయితే ఇక చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటాం, ఎందుకంటే మిక్సీలో ఇంతేసి మిక్సీ చేయలేం కదా. ఇంకా అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నా. ఏమో అనుకున్నా, చూస్తే తక్కువ ఉంది అనిపించింది, కానీ చాలా ఎక్కువనే ఉంది. అట్లాగే చాలా స్వీట్గా కూడా ఉంది వాటర్ మిలన్. చాలా టేస్ట్గా అనిపించింది. ఎక్క షుగర్ అయితే పట్టేలా లేదు. షుగర్ ఎక్క తింటే కూడా మంచిది కాదు కదా. మంచిది. వాటర్ మిలన్ తోటి అయితే ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం. మంచిగా స్లైసెస్ లా కట్ చేసుకుందాం. మిగతాది కూడా కట్ చేసేద్దాం. బాగా స్వీట్ ఉంది, నిజంగా చెప్తున్నా. స్వీట్ అంటే చాలా బాగా స్వీట్ ఉంది. చిన్న చిన్న స్లైసెస్ లాగా కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మిక్స్ చేస్తా కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. అందుకని చాలా నిజంగా చాలా స్వీట్ ఉంది, అందుకే ఇది కొంచెం వైట్ లేయర్ కూడా కట్ చేసిన. ఇందులో ఏం కాదు, పర్వాలేదు అనిపించింది. చాలా స్వీట్ ఉంది. ఇన్నైనా అన్నట్టు వాటర్ మిలన్స్ ఇన్నైనా. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేద్దాం, ఓకేనా? పాలు చూడండి ఫ్రెండ్స్, అయితే పగిలిపోయింది పాలు. ఇవి మార్నింగ్ తీసుకొచ్చినాయి, ఫెయిల్ అయిపోయింది కదా. పర్లేదు, ఇంట్లో షుగర్ వేసినాం కాబట్టి జున్ను లాగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు అయితే ఇంకా వేరే అయితే ఇప్పుడు తీసుకొచ్చిన అయితే వేడి చేస్తాయి. ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్రెష్ మిల్క్ అండి ఇదైతే కొన్ని అయితే తీసుకున్నా. ఒక హాఫ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ మా ఆయన ఏమంటాడు, ఎప్పుడో తీసుకొచ్చిండు మాకు గేదె మిల్క్. వాటర్ మిలన్ అయితే జ్యూసర్లో వేసేసుకుందామండి. పెద్ద పెద్ద స్లైసెస్ లాగానే కట్ చేసిన, ఎందుకంటే ఈజీగానే అయిపోతుంది కదా బ్లెండ్ అని చెప్పేసి. వాటర్ మిలన్ అయితే వేసుకొని బ్లెండ్ చేసుకుంటా ఫస్ట్. ఆయన కోసం అయితే ఇది ప్లెయిన్గా వాటర్ మిలన్ జ్యూసేనండి, ఇంకా ఇందులో ఏం యాడ్ చేస్తలేను. నేనైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందామని, ఇంకా ఆయన కోసం అయితే ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ మాత్రమే తీసిన. ఇది ఆయన కోసం అయితే పక్కన పెట్టేస్తాను. అయితే వచ్చిండు, ఇంకా ఆయన నాకు తెలుసు నువ్వు రాగానే తాగుతావు, ఇంకా పట్టు నీకోసమే వాటర్ మిలన్ జ్యూస్ స్పెషల్గా. అయ్యో, మన ఫోటో ఇందులో ఒకసారి ఎట్లుందో టేస్ట్, అంటే షుగర్ వేయలే ఏమి వేయలేవు, ఉత్త ప్లెయిన్ వాటర్ మిలన్ జ్యూస్. టేస్ట్ నిజంగానే బాగుందా? ఊరికే అట్లా చెప్పకబ్బా, బాగుందా? నచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇవే బాగుంది. అసలు ఇది ఐస్ క్రీమ్ అవుతుందో కాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇదేంటి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అవుతుందో కాదో కామెంట్ చేయండి, ఓకేనా? ఇవి రెండే పెడుతున్నా, ఎందుకంటే అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు జ్యూస్ చేసుకొని అయితే తాగిస్తాం, చూడు, ఓకేనా? ఓకే, కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాం, టేస్ట్ కోసం బాగుంటుంది, అందుకని మిల్క్ అయితే వస్తున్నా. ఫస్ట్ అయితే కొన్ని చిన్న చిన్నగా వాటర్ మిలన్ స్లైసెస్ వేసుకున్నా. ఇవి 3 గ్లాసెస్లో, మా 3 మెంబర్స్ కాబట్టి 3 గ్లాసెస్లో కొన్ని వేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఇందులో మా ఆయనకు కొంచెం ఎక్కువ, అది కూడా తాగింది, ఇంక ఇది కూడా తాగుతాడు అంతా, అందుకని చెప్పేసి 3 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం, ఓకేనా? ఇంకా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లో పోసిద్దాం. చాలా థిక్ పేస్ట్ లాగా అయితే అయ్యింది ఫ్రెండ్స్. తనంతా తాగుతుందో లేదని తక్కువ పోసిన. ఫుల్ 3 గ్లాసెస్.
3 గ్లాసులు అయ్యింది. చాలా టేస్టీ అయితే ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్. మేము ముగ్గురం ఒకేసారి తాగి చూపిస్తాం ఎట్లుంది. బాగా అయింది కదా. ఐస్ క్రీమ్ కూడా పాల ఐస్ క్రీమ్ రెడీ చేస్తాను కదా, అది కూడా మౌల్స్లలో వేసేసి చూపిస్తా. ఓకేనా? ఈ మిల్క్ ఇంట్లో 2 ఐస్ క్రీమ్ మౌల్స్లలో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎంత అవుతుందో 2 మౌల్స్ అవుతుందో కాదు. కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి, థిక్గా కావాలి కాబట్టి నేను మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. 2 మౌల్స్ అయ్యేటట్టుగా ఉంది. ఓన్లీ 2 మౌల్స్ అయ్యేటట్టుంది. ఎగ్జాక్ట్గా 2 మౌల్స్ అయిందండి మిల్క్. ఈ 2 మౌల్స్కి మనం మౌల్స్కి అయితే క్యాప్స్ అయితే పెట్టేద్దాం. ఓకేనా? ఫస్ట్ టైం చేస్తున్నా ఈ ఐస్ క్రీమ్ కూడా. ట్విస్ట్ ఏంటంటే ఎండాకాలంలో చేసుకోవాల్సింది నేను వర్షాకాలంలో చేస్తున్నా ఐస్ క్రీమ్. ఏంటో అలా అవుతూ ఉంటాయి. మనం అనుకుంటామా ఏంటి. ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఓకేనా? ఫస్ట్ నువ్వు తీసుకో బాగా జ్యూస్. నీకు ఇవ్వడం అవసరం లేదా, నువ్వు తీసుకుంటా. ఓకే, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఒకటి సరే, 1 2 3 టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్. సూపర్, నిజంగా సూపర్ అయింది ఫ్రెండ్స్. వావ్ సూపర్ అని ఆయన అట్లనే అంటారు. బాగుంది. బాగానే ఎట్లయింది టేస్ట్? ఎట్లయింది? టేస్ట్ అయితే మస్తు అయింది. మనం తాగడం స్టార్ట్ చేసినాం కదా, ఎవరి ముందు తాగేస్తారు చూద్దామా? ఓకేనా? భావన ఫస్ట్ అయిపోతుందా? అబ్బా చాలా స్పీడ్ తాగుతున్నాను. కొంచెం స్లోగా తాగు. ఉన్న ఫ్రూట్స్ అన్ని నా దాంట్లో నచ్చినాయి ఫ్రెండ్స్. ఎవరు చెప్పింది? బాగా చెప్పిందా? అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరికి ఫస్ట్ అయిపోయింది మీ ఇద్దట్లో? భావననే విన్ను. భావననే ఫస్ట్ అయిపోయింది. నాది ఇంకొంది. ఓకే బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.